హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు మీతో నేను చాలా ఒక అద్భుతమైన హాట్ టాపిక్ అండ్ హీటెడ్ టాపిక్ మీతో నేను షేర్ చేసుకోవడం కోసం వచ్చాను. అదే మన శంకర్ వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా అనిల్ రావిపూడి, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో రేపు వచ్చి తయారవుతూ రేపు సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మీదే చర్చలు జరుగుతున్నాయి. విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్, హై లెవెల్ అంచనాలు ఈ సినిమా మీద చాలా గొప్పగా ఉన్నాయి. దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి గారితో అనిల్ రావిపూడి చేస్తున్న ఫస్ట్ పిక్చర్ అవడం. అనిల్ రావిపూడి ప్రీవియస్ ఫిల్ము సంక్రాంతికి వస్తున్నాం అనేది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవడమే కాకుండా వెంకటేష్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్గా పెద్ద రికార్డు క్రియేట్ చేసింది. అది తను మొదటి నుంచి పటాష్ పిక్చర్ దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు తను ఎవరితో చేసినా అవన్నీ కూడా చాలా పెద్ద హిట్లు అయినాయి అండ్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి, మంచి రెవెన్యూస్ని తీసుకొచ్చాయి. కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్ అనిల్ రావిపూడి వైపు నుంచి కూడా మెగాస్టార్ చిరంజీవి గారిని ఎట్లా హ్యాండిల్ చేస్తాడు అండ్ తను ఎలాంటి కథని ఎన్నుకుని ఏ విధంగా మెగాస్టార్ చిరంజీవి గారిని ప్రజెంట్ చేయబోతున్నారు అనే దాని మీద మెగాస్టార్ అభిమానులే కాదు, ట్రేడే కాదు అండ్ టోటల్గా ఆడియన్స్, వరల్డ్ ఆఫ్ ఆడియన్స్ అందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా ఇది. ఎందుకంటే ఆయన ఎన్ని సినిమాలు ఇంతకుముందు హీరోలతో చేసినా మెగాస్టార్ చిరంజీవి గారితో అనేసరికి ఆ డైరెక్టర్ మీద 100% ఒక ఛాలెంజ్ ఉంటుంది, ఒక స్ట్రెస్ ఉంటుంది, ఒక ప్రెషర్ ఉంటుంది. దీన్ని ఎట్లా డెలివరీ చేయాలని ఒక తాపత్రయం అనండి, లేకపోతే ఒక ఎక్సైట్మెంట్ అనండి, లేకపోతే ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బర్డెన్, ఇవన్నీ మొత్తం పోగుపోసి ఆ డైరెక్టర్ మీద చాలా స్ట్రాంగ్గా ఆపరేట్ అయిపోతుంటాయి. మొన్న ఎప్పుడో ఎవరో వినాయకుని డైరెక్టర్ అంటే ట్యాగూర్ లాంటి పెద్ద హిట్లు, ఖైదీ నెంబర్ 150 లాంటి పెద్ద హిట్లు మెగాస్టార్ చిరంజీవి గారికి ఇచ్చిన వివి వినాయక్ గారిని ఎవరో ఇంటర్వ్యూ చేస్తూ, మీరు మన చిరంజీవి గారితో చేస్తున్నప్పుడు మీకు చాలా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది కదా, ఈ మధ్య మీకు 2-3 ఫ్లాపులు వచ్చినాయి, మళ్ళీ సినిమా అంటే మీకు స్ట్రెస్ అనిపించలేదు అంటే వివి వినాయక్ చాలా అద్భుతమైన ఆన్సర్ ఒకటి చెప్పడం జరిగింది. ఏంటంటే రాజమౌళి గారు ఇన్ని వరుసగా హిట్లు ఇస్తున్నాడు కదా, ఆయన ఎక్కడ ఫ్లాప్ అన్నది తెలియదు రాజమౌళి గారికి. కానీ రాజమౌళి గారు కూడా మళ్ళీ చిరంజీవి గారితో సినిమా చేస్తున్నారు అంటే 100% ఆ స్ట్రెస్, ఆ బర్డెను, ఆ రెస్పాన్సిబిలిటీ, తెలియని ఒక టెన్షను ఆ డైరెక్టర్కి, రాజమౌళి గారికైనా ఉండక తప్పదండి అని ఒక మంచి సమాధానం ఇచ్చాడు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ఆ ఇమేజ్ కానివ్వండి, లేకపోతే ఆయనకున్న పాపులారిటీ, ఆయనకున్న మైలేజ్ అండ్ రీచ్, అసలు అంటే మనం మాటల్లో చెప్పలేనంత ఒక ప్రేక్షకాభిమానాన్ని పొందుపరుచుకున్న ఆయన క్లాస్ లేదు, మాస్ లేదు. ఆయన సాంగ్ కూడా వివి వినాయక్ తన ఇంటర్వ్యూలో కోట్ చేశాడు. ఏమని ఏంటంటే మాసు ప్లస్ క్లాసు బాసు అని చెప్పి ఒక సాంగ్ని కూడా రిఫర్ చేసి మాట్లాడడం జరిగింది. అంటే మాస్ ఆడియన్సు, క్లాస్ ఆడియన్సు, యూత్, ఇంకా ఫ్యామిలీసు, ఒకళ్ళని కాదు. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా వస్తున్నదంటే మొత్తం ప్రేక్షక లోకం అంటమే ఆ వరల్డ్ ఆఫ్ ఆడియన్స్ అందరూ కూడా చాలా ఉత్కంఠభరితంగా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తారు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా వస్తున్నదంటే. అలాంటిది ఇప్పుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ అంటే అనిల్ రావిపూడి తను గొప్ప గడుసుగా, గొప్ప తెలివితేటలుగా, చాకచక్యంగా, చాలా నైపుణ్యంగా సినిమాని డిజైన్ చేసి దాన్ని పర్ఫెక్ట్ లెంత్లో, పర్ఫెక్ట్ డెప్త్లో ప్రజెంట్ చేయగలిగే ఈ డైరెక్టర్స్, అంటే ఇప్పుడున్న డైరెక్టర్స్లో ఆయనకు ఆ ప్రత్యేకమైన ఒక క్వాలిటీ ఉంది. దానివల్లే తనకు అంత మంచి క్రేజు. అండ్ ఈ రోజున మన శంకర్ వరప్రసాద్ గారు, అసలు ఆ టైటిల్లోనే అంత తమాషా ఉందో చూడండి. మన శంకర్ వరప్రసాద్ గారు అంటే మన రామారావు రండి, మన నాగేశ్వరరావు రండి, మనకు తెలిసిన వాళ్ళు ఎవరినైనా మనం బాగా దగ్గర మనిషి, మన సొంత మనిషి అనుకున్న వాళ్ళని మనం అలా అనడం, అలా సంబోధించడం అన్నది చాలా సర్వసామాన్యమైన విషయం. మనం అన్ని సందర్భాల్లోని, అది మన ఊళ్ళో కావచ్చు, మన ఇంట్లో కావచ్చు, లేకపోతే మన సర్కిల్లో కావచ్చు, ఎక్కడైనా కూడా మనకు బాగా అత్యంత ప్రీతిపాత్రమైన మనిషి గురించి మాట్లాడేటప్పుడు మన అని మాట్లాడడం, గారు అని గౌరవించి మాట్లాడడం, ఇలాంటివన్నీ వాళ్ళ తాలూకా స్థాయిని, వాళ్ళ తాలూకా స్టేచర్ని తెలియజేస్తాయి అన్నమాట. అలాంటి స్టేచర్ ఉన్న వాళ్ళనే మనం అలా సంబోధించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ టైటిల్లోనే అనిల్ రావిపూడి తన తాలూకా గౌరవాన్ని, ఆ మర్యాదని, ఆయనకున్న ఆ విస్తృతమైన క్యాన్వాస్ ఆఫ్ వైడర్ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో అది, అండ్ ఒరిజినల్గా ఆయనకి ఉన్న సోషల్ స్టేటస్ కానివ్వండి, ఆయనకు ఉండే
అంటే చాలామంది హృదయాల్లో ఆయనకున్న సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ రోజున ఆయన సినిమా ఇండస్ట్రీకి పెద్దగా అందరూ కూడా ఆయన మాటని శిరసావహించి మెగాస్టార్ చిరంజీవి గారని ఒక పేరుని చాలా గొప్పగా ఎత్తుగా పెట్టి గౌరవించడం జరుగుతుంది. కాబట్టి ఆయన ఆ మన శంకర్ ప్రసాద్ గారి అండంలోనే ఆ సినిమాకు ఒక గొప్ప డిగ్నిటీ వచ్చింది. అండ్ మనం చూసే ముందు ట్రైలర్ చూసినప్పుడే చిరంజీవి గారి తాలూకా ఆ స్వాగ్ కానీ ఆ కార్స్లో వచ్చి దిగి సిగరెట్ కాల్చుకుంటూ మళ్ళీ మేడ మించి మెట్ల మించి టై ఎగురుతూ కిందకి దిగడం అవన్నీ కూడా మనకి ఒక రకమైన ఒక నాస్టాలజిక్ ఫీల్లోకి మెగాస్టార్ చిరంజీవి గారిని మళ్ళీ మనం ఏ గ్యాంగ్ లీడర్ టైంలోనో చూసినట్టుగా అనిపించేంత ఒక గొప్ప ఇంపాక్ట్ని అనిల్ రావిపూడి క్రియేట్ చేయడంతోనే ఆయనకి 100కి 100 మార్క్స్ ఇప్పుడే పడిపోయి ఇంకా కేవలం సినిమా రిలీజ్కి బాకీ ఉన్నదంతే తప్పితే సినిమా హిట్కి రెడీ ఉంది. అయితే ఇందులో ఉన్న గొప్ప చమత్కారమైన విషయం ఏంటంటే మొన్న ఎప్పుడో నేను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ అంటే ఆల్ ఇండియా లెవెల్లో తనకి చాలా గొప్ప పేరుంది, సౌత్ ఇండియాలో చాలా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆల్ టైమ్ గ్రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ ప్రసాద్కి చాలా గొప్ప పేరుంది. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారికి ఓన్ కిత్ అండ్ కిన్ లాగా ఆయన ఆదరించారు చిరంజీవి గారు. ఆయన అందరూ ఏ నూతన ప్రతిభనైనా ఏ న్యూ టాలెంట్నైనా దగ్గరికి తీసి వాళ్ళకి ఒక రకమైన ఆత్మస్థైర్యాన్ని మనోబలాన్ని కల్పించడంలో మెగాస్టార్ చిరంజీవి గారి నుంచిన అల్టిమేట్ రికార్డు మరి ఎవరికి లేదు. ఎవరు ఆయన దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళు ఆల్రెడీ సాధించేసినంత ధైర్య సాహసాలు, ఒక గొప్ప గుండె నిబ్బరం, ఆ క్రియేటివ్ ఎక్సలెన్స్ అవన్నీ ఓపెన్ అయిపోతాయి. అలాగా చిరంజీవి గారి దగ్గరికి శంకర్ దాదా MBBS కానీ, శంకర్ దాదా జిందాబాద్ కానీ, ఖైదీ నెంబర్ 150 కానీ ఈ సినిమాలు బ్లాక్ బస్టర్స్ ఇచ్చి చిరంజీవి గారు అంటే చాలా గొప్ప ప్రేమాభిమానం దేవిశ్రీ ప్రసాద్కి. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ సత్యమూర్తి గారు కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి కొన్ని సినిమాలు రాయడం జరిగింది. వాళ్ళకున్న అలాగని కాదు, ఏదో సత్యమూర్తి గారి అబ్బాయి అని కాదు, ఎవరినైనా ఆయన అలాగా దగ్గరికి తీసుకుని వాళ్ళని ఎంకరేజ్ చేసే మనిషి. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య చాలా మంచి బాండ్ ఉంది. ఈ సినిమాకి తనగే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కాదు, దీనికి యాక్చువల్గా బీమ్స్ కదా ఈ సినిమాకి మ్యూజిక్. కానీ దేవిశ్రీ ప్రసాద్ మొన్న కొన్ని సీన్స్, ఈ సినిమాలో కొన్ని సీన్స్ చూడడం జరిగిందంట. ఆ సీన్స్ చూసి అసలు మైమరిసిపోయి పిచ్చెక్కిపోయి అసలు సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడండి సార్ అని చెప్పి నాతో మాట్లాడుతుంటే చాలా ముచ్చటగా కలిగిందనమాట. ఆ ఎంటర్టైన్మెంట్ అసలు ఎంటర్టైన్మెంట్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి మనం దేనికైతే ఇన్ని డికేట్స్గా దేనికైతే మనం బాగా అలవాటు పడ్డాము, అది యాక్షన్ అవ్వండి, లేకపోతే రొమాన్స్ అవనండి, లేకపోతే కామెడీ అవనండి, ఇవన్నిట్లో కూడా మెగాస్టార్ చిరంజీవి గారిదే తొలి ముద్ర ఆఖరి ముద్ర కూడా ఆయనవే. కాబట్టి అవన్నీ కూడా చాలా అద్భుతంగా పడ్డాయంట సినిమాలో. దేవిశ్రీ ప్రసాద్ గారు సీన్ టు సీన్ నాకు చెప్పడం జరిగింది. అండ్ తను ఆ సీన్ల తర్వాత తన తాలూకు ఎక్సైట్మెంట్ అంతటిని ఎక్స్ప్రెస్ చేస్తూ ఒకటే మాట చెప్పాడు అనమాట. వీళ్ళు వాళ్ళు అని లేదండి, లేడీసు, జెంట్సు, మాసు, యూత్, అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ మొత్తం ఏ రేంజ్ పీపుల్ అయినా కూడా, ఏ ప్రాంతం అయినా కూడా అసలు విరగబడి కట్టలు తెంచుకొని సినిమా థియేటర్కి ఒక ప్రవాహంలో ఉప్పొంగి వస్తారండి. ఈ సినిమా 100% రాసి పెట్టుకోండి సార్, పెద్ద బ్లాక్ బస్టర్ ఈ సినిమా మన శంకర్ ప్రసాద్ గారు అని చెప్పి అసలు ఎంత ఎక్సైట్మెంట్తో మాట్లాడే. తన సినిమా కాకపోయినా, తన మ్యూజిక్ కాకపోయినా ఆ సినిమా తాలూకు గొప్పతనాన్ని అనిల్ రావిపూడి దాన్ని ఎంత అద్భుతంగా దాన్ని డిజైన్ చేసి, దాన్ని ఎంత అద్భుతంగా దాన్ని డెలివరీ చేసి, ఆ సీన్లన్నీ ఎంత బాగా రక్తి కట్టించాడు, అవి ఎంత బాగా రాణించే అవన్నీ చెప్తూ దేవిశ్రీ ప్రసాద్ అసలు మామూలుగా ఉప్పొంగిపోలేదు. అది అంటే ఒక ఆర్టిస్టిక్ ఆర్టిస్టిక్ ఎక్సలెన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎదుటి వాళ్ళ తాలూకు వర్క్ను చాలా గొప్పగా మెచ్చుకుంటారు. అండ్ దేవిశ్రీ ప్రసాద్ ఆయన ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ కాకపోయినప్పటికీ కూడా ఈ సినిమాని అంత బాగా మెచ్చుకోవడానికి కారణం ఏంటంటే ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు. అలాగని ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి మనం ఎంత అభిమానం అయినా ఎక్కడైనా డల్గా అనిపిస్తే కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పట్ల మనకున్న ఆ అభిమానం అనండి, లేకపోతే అంతమంది కోటాను కోట్ల ప్రేక్షకులకి ఆయన మీద ఉన్న ఆ ప్రేమాభిమానాలు, ఆ అట్రాక్షను, ఆయన పేరు చెప్తే వచ్చే ఎక్సైట్మెంట్ వాటి వల్ల ఎక్కడైనా చిన్న పిసరు డల్ అనిపించినా కూడా ముందు జనాలందరూ డల్ అయిపోతారు చిరంజీవి సినిమా. అలా కాకుండా ఈ సినిమా అసలు
రెచ్చిపోయి మాట్లాడాడు దేవిశ్రీ ప్రసాద్ గారు నాతోని. అసలు అద్దరిపోతుంది చూడండి సార్, మీరు కావాలంటే సంక్రాంతికి బ్లాక్ బస్టర్ ఇప్పుడే రాసుకోండి అని చెప్పి తను చాలాసేపు మాట్లాడి అలా చెప్తూనే ఉన్నాడు ఆ సీన్ల గురించి అని. అది గొప్ప విషయం. ఇదంతా క్రెడిట్, ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు అనిల్ రావిపూడి అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయనకు ఓకే అంటే ఆల్రెడీ అనిల్ రావిపూడి తనదైన మోతాదులను అప్పుడే ప్రేక్షకుల మీదకి విసిరేశాడు. అంటే ఆ ఎంటర్టైన్మెంట్ కైండ్ ఆఫ్ గ్లింప్సెస్ అన్ని రిలీజ్ చేయడం. మొన్నే ఆ బుడ్డోడితోని ఆ రికార్డింగ్ థియేటర్లో ఆ పాట గురించి, మీసాల పిల్ల పాట, అవన్నీ. అంతకుముందేమో నయనతారని తీసుకొచ్చి ఆవిడ నార్మల్గా సినిమా ప్రమోషన్స్కి రాని నయనతారని మరి ఏ విధంగా తనకు అంటే మంచి మాటగారి, చక్కగా కన్విన్స్ చేయగలడు. తను చెప్పిన మాటలకి ఎదుటి వాళ్ళు ఇంక ఒప్పుకోక తప్పని గత్యంతరం లేని పరిస్థితుల్లోకి తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ బొట్లో పెట్టి పని చేయించడంలో గొప్ప దిట్ట అనిల్ రావిపూడి. కాబట్టి అవన్నీ సాధించుకోగలిగాడు. అండ్ ఇప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు అప్పుడే సినిమా మీద ఒక రకమైన వాడుకాలు హిట్ టాక్ లాంటి మూడ్ వచ్చేసింది మన శంకరవరప్రసాద్ గారు సినిమా మీద. కాబట్టి ఈ దేవిశ్రీ ప్రసాద్ గారి మాటలు విన్న తర్వాత నాకు మరీ ముచ్చటేసింది. ఎందుకంటే ఏదో అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఆయన మాటలు ఇప్పుడు పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు అసలు వేరే నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తాయి. ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ ఎన్ని పెద్ద హిట్లకి అద్భుతమైన సైంటిఫిక్ మ్యూజిక్, అంటే శాస్త్రీయతున్న సంగీతంతో పాటు ఆ మోడర్న్ టెక్నాలజీ, మోడర్న్ ఇన్స్ట్రుమెంటలైజేషన్, అవన్నీ కూడా ఎలక్ట్రానిక్, అవన్నీ కూడా బ్రహ్మాండంగా మిక్స్ చేసి ఒక అద్భుతమైన పాటలు చేయడంలో దేవిశ్రీ ప్రసాద్ అల్టిమేట్. ఈ రోజున ఉన్న గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్లో ప్రజెంట్ డేలో దేవిశ్రీ ప్రసాద్ పేరు నెంబర్ 1గా చెప్పి తీరాలి. దీనికి బీమ్స్ కూడా చాలా అద్భుతమైన పాటలు చేయడం జరిగింది. అండ్ బీమ్స్కి కూడా ఈ సినిమాతో చాలా గొప్ప పేరు వస్తుంది. ఎందుకంటే గోదావరి గట్టు మీద పాట, అసలు ఆ పాట ఆ సినిమాకి ఎంత హెల్ప్ అయిందో ఈ రోజున మీసాల పిల్ల అంత పాపులారిటీని మూటగట్టుకుంది. కాబట్టి ఇవన్నీ కలగలిపి రేపు దేవిశ్రీ ప్రసాద్ గారు ఇప్పుడే చెప్తున్నట్టుగా రేపు సంక్రాంతికి అంటే 2026 సంక్రాంతికి మన శంకరవరప్రసాద్ గారిని డంకా బజాయించి విజయ దుందువులు మ్రోగించి చాలా పెద్ద హిట్ను కొట్టబోతున్నారన్న విషయాన్ని ఇప్పుడు నాకు అనిపించిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.